అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, మీ పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి, ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పట్లేదు, హిడెన్ మెసేజెస్ ఏంటి అన్నది ఈ రీడింగ్లో చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ పర్సన్ లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పట్లేదో చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పట్లేదు, ఈ పర్సన్ లైఫ్లో ఏం నడుస్తుందో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై కలెక్టివ్స్ పర్సన్స్ లైఫ్ and what messages my collectives person wants to give but they're not giving, they're not saying. Death, the Fool, Nine of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 of Wands చూపిస్తుంది. సో సైన్స్ వచ్చేసి మీ పర్సన్ ఏదైనా సైన్ అవ్వచ్చు, బట్ నేను ఇక్కడ ఏదైతే సైన్స్ రిఫ్లెక్ట్ అవుతుందో అది చెప్తాను. ఓకే, సో సైన్స్ వచ్చేసి స్కార్పియో, వృశ్చిక రాశి, క్యాన్సర్, పైసిస్, మీన రాశి, కర్కాటక రాశి, జెమినై వచ్చేసి మిథున రాశి, సాజిటేరియస్ ధనుషు రాశి, టారస్ వృషభ రాశి, వర్గో కన్యా రాశి, అండ్ అక్వేరియస్ లిబ్రా, కుంభరాశి, ఇంకా తులారాశి. సో ఈ సైన్స్ నుంచి ఉండిండొచ్చు. ఓకే, సో ఎస్, ఈ పర్సన్ ఇప్పుడు మీకు ఏం చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెత్ సిచ్యువేషన్తో ఏంటి అని అంటే రైట్ నో మీ పర్సన్ చాలా స్ట్రాంగ్, వాళ్ళ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. వెరీ వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న వాళ్ళు చాలామంది ట్రాన్స్ఫర్మేషన్ ఈ ఎనర్జీలో ఉన్నారు, స్పిరిచువల్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి మీకు తెలిసిందే ఈ సిచ్యువేషన్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి, రైట్? సో ఈ పర్సన్ కూడా డెత్ సిచ్యువేషన్ ఇక్కడ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుంది, తీసుకోలేనంత భరించలేనంత ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుంది. ఈ పర్సన్ వీళ్ళ లైఫ్లో పీస్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు, అండ్ ఈ సిచ్యువేషన్లో ఉన్నారని వాళ్ళు చెప్పకపోవడం. సో ఇది ఈ పర్సన్ చెప్పట్లేదు. చూడ్డానికి మేబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండడము, పార్టీలు అని చెప్పేసి, బయటికి వెళ్ళడం అని చెప్పేసి చూడ్డానికి ఎలా అనిపిస్తుంది అంటే 3D నుంచి చాలా హ్యాపీగా ఉన్నారు దూరంగా ఉంటూ అని చెప్పేసి అనిపిస్తూ ఉండొచ్చు. కానీ డెత్ సిచ్యువేషన్తో ఏంటి అని అంటే ఈ పర్సన్ అసలు హ్యాపీగా లేరు, చాలా ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుంది, చాలా పెయిన్ తీసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది. అయితే కొంతమందికి ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ మీ పర్సన్ కనుక ఏదైనా హ్యాబిట్స్కి అలవాటు అయ్యి ఉంటే కనుక ఈ పెయిన్ నుంచి తప్పించుకోవడం కోసము, ఈ పెయిన్ని తీసుకోకూడదు అన్నట్లుగా ఈ పర్సన్ హ్యాబిట్స్కి డ్రింకింగ్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. బట్ ఇట్ డజంట్ హ్యావ్ టు బీ. ఓకే, బట్ రీడింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో ఫోకస్ చేయకూడదు ఈ కనెక్షన్ మీద, ఈ పెయిన్ మీద అన్నట్లుగా ఈ పర్సన్ కొంచెము ఇండల్జ్ అవ్వడం, అంటే హ్యాబిట్స్కి కొంచెము అలవాటు అయిపోయి కావాలని చెప్పేసి డిస్ట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నట్లు చూపిస్తుంది. సో ఇది కూడా ఈ పర్సన్ మీతో చెప్పడం, అంటే పెయిన్ చాలా తీసుకుంటున్నాను బట్ దీన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఒకటి మీతో కనెక్ట్ అవ్వచ్చు, బట్ మేబీ కొంతమందికి కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ లేకపోవడము, లేకపోతే ఈ పర్సన్ ఓపెన్ అప్ అయ్యి చెప్పకుండా ఉండడం అనమాట. సో కాబట్టి ఏంటి అని అంటే ఇండల్జ్ అవుతూ ఉన్నాను, చూడ్డానికి అంత హ్యాపీగా అనిపించిన లైఫ్ అంత సిచ్యువేషన్ బాగుందని కనిపిస్తున్నా సరే ఇది కాదు నడుస్తుంది, చాలా పెయిన్లో ఉన్నాను అని చెప్పేసి ఈ పర్సన్ నుంచి మీకోసం హిడెన్ మెసేజ్ వీళ్ళు చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. కొంతమందికి చాలా స్ట్రాంగ్గా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్న ఛాన్సెస్ ఉంది. ఈ పర్సన్కి హెల్త్ కేర్ తీసుకోవట్లేదు, సరిగ్గా పడుకోకుండా ఉండడము, ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటూ ఉండడము, కొంచెము రెస్పాన్సిబిలిటీస్ అండ్ అవతల వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం, సొసైటీని ప్లీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్లు ఉండడము, ఈవెన్ దో ఈ రెస్పాన్సిబిలిటీ బర్డన్ ఎక్కువగా అయినప్పటికీనూ అదే చేస్తూ ఇంకా పెయిన్
ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. సో రైట్ నౌ మీ పర్సనల్ ఎనర్జీస్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుంది, ఓల్డ్ సైకిల్స్ని ఫినిష్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ప్రే చేయడం కూడా, అంటే యూనివర్స్కి కనెక్ట్ అవ్వడము, జనరల్ పూజలు లాంటివి చేయడము, మీ స్పిరిచువల్ దాన్ని బట్టి ఎక్కడికంటే అలా వెళ్ళడం అనమాట. సో కనెక్ట్ అవ్వడం గాడ్కి అన్నట్లు చూపిస్తుంది. ఎందుకనంటే ఈ పర్సన్కి పీస్ కావాలి రైట్ నౌ. పీస్ అనేది మిస్ అవుతూ ఉంది, చాలా స్ట్రాంగ్గా డిస్టర్బ్ అవుతూ ఉన్నారు, అన్ని విధాలుగా రెస్పాన్సిబిలిటీస్ బర్డన్స్ అనేది వస్తుంది, ఇది ఎండ్ చేయాలి అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి ఈ పర్సన్ మీతో చెప్పాలనుకునేది ఏంటి అని అంటే, నేను ఈ పెయిన్లో ఉన్నాను, ఓకే, తొందరలో ఈ పెయిన్ అయిపోవాలి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుంది, కనిపించేలాగా నేను హ్యాపీగా ఉన్నాను, లేకపోతే మిమ్మల్ని మర్చిపోయాను అని చెప్పేసో, లేకపోతే మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వకుండా ఉన్నాను, సో ఇదనమాట. సో ఇలా కాదు, ఇది సిచ్యువేషన్ నడుస్తుంది అని చెప్పేసి ఈ పర్సన్ మీతో చెప్పాలి అని అనుకుంటున్నట్లు చూపిస్తుంది. ఓకే, అయితే కొంతమందికి ఏంటి అని అంటే, ఎప్పుడైతే లైఫ్లో పెయిన్ అనేది వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ అంటే అది రియలైజేషన్ కోసమే. అంటే మీరు నిజంగా దేనివల్ల హ్యాపీగా ఉంటారు ఏంటి అని చెప్పి రియలైజేషన్ కోసం, రైట్? సేమ్ ఇక్కడ ఈ పర్సన్ కూడా అదే చూపిస్తుంది. అయితే ఈ పర్సన్ ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండటం వల్ల 9 ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఎమోషనల్లీ, అంటే కైండ్ ఆఫ్ ఎస్కేప్ అని చెప్పొచ్చు, లేకపోతే ఎమోషనలీ ఈ పర్సన్ని మీరు హ్యాపీగా ఉంచుతారు, అంటే కనెక్ట్ అవ్వడము, వాళ్ళ లైఫ్ గురించి షేర్ చేసుకోవడము, అంటే వాళ్ళలాగా వాళ్ళు ఉండడం అనమాట. సో ఈ పర్సన్కి అది రియలైజేషన్ జరుగుతుంది ఇప్పుడు. సో ఇది కూడా మీరు చెప్పడము, మీకు చెప్పాలి అని చెప్పి అనుకోవడం అనమాట. సో మీరు ఈ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, మీతో ఉంటే వీళ్ళకు ఏదో ఒక స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది, ఒక పీస్ అనేది, బ్యాలెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నట్లు బట్ చెప్పట్లేదు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ అదొకటే కాదు, ద ఫుల్ ఎనర్జీతో ఈ పర్సన్కి ఇప్పుడు రియలైజేషన్ అయ్యింది. సో ఈ ఎండ్ అనేది, ఈ డెత్ సిచ్యువేషన్తో ఈ పెయిన్ అనేది ఎండ్ అయిన వెంటనే మీతో న్యూ బిగినింగ్ తీసుకుంటే బాగుంటుంది, ఒక స్టార్ట్ అనేది, రిస్క్ తీసుకోవడము, లేకపోతే కొంతమందికి ఏంటి అని అంటే అట్లీస్ట్ ట్రావెల్ లాంటిది ఏదైనా ఎక్కడికైనా వెళ్ళడము, రిలాక్స్డ్గా ఎమోషనల్లీ మీతో ఓపెన్ అప్ అయి మాట్లాడడము, ఇలాంటిది ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నట్లు ఈ మెసేజ్ కూడా మీతో చెప్పాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో చాలా స్ట్రాంగ్ ఈ పర్సన్కి మీతో న్యూ బిగినింగ్ కావాలి, అండ్ స్పెషల్లీ ఈ పెయిన్స్ అంతా, ఈ పెయిన్ ఏదైతే ఉందో దీన్ని ఎండ్ చేయాలి, ఇది నడుస్తుంది నా లైఫ్లో అని చెప్పాలని అనుకుంటున్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఇంకా చూద్దాము ఏంటి ఈ పర్సన్ మెసేజెస్ మీకు ఇవ్వాలి, కానీ ఇప్పుడు చెప్పట్లేదు. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ మై కలెక్టివ్స్ పర్సన్ వాంట్ టు గివ్ దేమ్ బట్ దే ఆర్ నాట్ సేయింగ్. ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా వీళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్ నుంచి ఎస్కేప్ అవ్వాలని చెప్పేసి కూడా చూపిస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వీళ్ళకి ఉండాలని చెప్పేసి లేదు అసలు. విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్, రీడింగ్దే వచ్చింది. మళ్ళీ ఈ పెయిన్ ఏదైతే వస్తుందో, ఈ సిచ్యువేషన్ డెత్ అని వస్తుంది అని అంటే ఇంకా అది యూనివర్స్ ఇంకా తప్పదు తీసుకోవాలి అని చెప్పేసి అనమాట. అంటే ఇంకా ఆ టైంలో కర్మాస్ని ఫినిష్ చేసుకోవడము, మీరు చేయాల్సిన వర్క్స్ని ఫినిష్ చేసేసుకోవడము, ఇలాంటిదంతా నడుస్తూ ఉంటుంది అనమాట. లెసన్స్ నేర్చుకోవడము, హీలింగ్ చేయడము, ఇదంతా. సో కాబట్టి పెయిన్ఫుల్గా అయితే డెఫినెట్లీ ఉంటుంది. అంతా అయిన తర్వాత అవతల ఎండ్కి వెళ్ళడం, బట్ అది కంప్లీట్లీ ఆ పెయిన్ అనేది ఎప్పటికీ ఉండదు, మీకు తెలిసిందే, రైట్? ఎండ్ అవుతుంది ఒక మూమెంట్కి వచ్చిన తర్వాత. సో ఇప్పుడు ఈ పర్సన్ ఆల్మోస్ట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నందుకు మీకు కనెక్ట్ అయిన పర్సన్, విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్, మరి ఈ పెయిన్ ఎప్పటికైనా స్టాప్ అవుతుందా లేదా అని చెప్పేసి అడగడం. అంటే మేబీ మీ కాస్ట్ చేసినట్లో, లేకపోతే జనరల్లీ మీకు చెప్తే షేర్ చేసుకున్నట్లు ఉంటుందనో, సో ఇది చెప్పాలనుకోవడము. సో ఈ పెయిన్ అనేది ఎప్పుడైనా స్టాప్ అవుతుందా అవ్వదా, ఎందుకు ఇదంతా ఇంత నడుస్తూ ఉంది అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ చేయడం, లేకపోతే జనరల్లీ యూనివర్స్ని కూడా ఈ పర్సన్ ప్రశ్నిస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వై డూ ఐ ఫీల్ సో లాస్ట్. ఓకే, ఐ ఫీల్ లైక్, ఓకే, నేను ఇక్కడ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి కొంతమందికి, బట్ ఇది నేను ఎనర్జెటికలీ చెప్తూ ఉన్నాను. ఫిజికల్గా మీరు కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. స్పెషల్లీ ఒకవేళ మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, చేసింగ్ ఎనర్జీలో ఉండకూడదు అని అంటే కనుక, ఓకే, ఈ పర్సన్తో అలాంటి వాళ్ళ కోసం మెసేజ్, వై డూ ఐ ఫీల్ సో లాస్ట్. సో మేబీ ఈ పర్సన్కి ఇప్పుడు మీ నుంచి గైడెన్స్ చాలా స్ట్రాంగ్గా అవసరం ఉంది అన్నట్లయితే చూపిస్తుంది. వీళ్ళు లాస్ట్గా ఫీల్ అవుతున్నారు, ఎనర్జీలోనే రిఫ్లెక్ట్ అవుతుంది అది యాక్చువల్లీ. అంటే వీళ్ళకు మార్గం తెలియట్లేదు, ఎట్ సైడ్ వెళ్ళాలి, ఈ పెయిన్ నుంచి ఎలా బయటికి రావాలి, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని తెలియకపోవడం. సో మీరు ఇప్పుడు ఒకవేళ కాన్వర్జేషన్, నార్మల్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో అలా ఉన్నారు అని అంటే ఈ పర్సన్కి మీరు మెసేజ్ పంపించడము. ఎలా అని అంటే, ఈ పెయిన్ ఏదైతే ఉందో
ఇప్పుడు ఏదైతే నడుస్తుందో మీ లైఫ్లో ఈ తొందరలో ఎండ్ అయిపోతుంది, జస్ట్ ట్రస్ట్ ఇన్ గాడ్ అని చెప్పేసి చెప్పొచ్చు అంతే. మీరు మీ సైడ్ నుంచి లేదు, మీరు కనెక్ట్ అవ్వకూడదు ఈ పర్సన్కి, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు అని అంటే కనుక మీరు ఎనర్జెటికల్లీ అంటే మీరు ఆ పర్సన్ని పేరు తలుచుకొని ఏదైతే ఇప్పుడు నడుస్తుందో నువ్వు లాస్గా ఫీల్ అవుతూ ఉన్నావో ఇది తొందరలో ఎండ్ అవుతుంది, ఐఎమ్ సెండింగ్ పాజిటివ్ ఎనర్జీ టువర్డ్స్ యూ అని చెప్పేసి ఎనర్జెటికల్లీ పంపించేసి సైలెంట్గా ఉండిపోండి అంతే. సో ఎందుకంటే ఈ పర్సన్ మీకు అడిగే క్వశ్చన్స్ ఇక్కడ చూపిస్తుంది అలాంటిది, వెన్ విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్, ఎప్పుడు ఈ పెయిన్ ఎండ్ అవుతుంది, మీ నుంచి హెల్ప్, అందుకని ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మీరు రైట్, ఒక టైప్ ఆఫ్ మీ నుంచి వీళ్ళకి గైడెన్స్ అనేది దొరుకుతుంది, ఒక స్ట్రెంగ్త్ అనమాట. సో అందుకని ఇప్పుడు మీ నుంచి లాస్గా ఫీల్ అవుతూ ఉన్నారు, వై డూ ఐ ఫీల్ సో లాస్ట్, ఎందుకు నేను లాస్ట్ అంటే నన్ను నేను పోగొట్టుకున్నట్లు ఫీల్ అవుతూ ఉన్నాను సిచ్యువేషన్లో అన్నట్లు ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పట్లేదు. ఓకే, నెక్స్ట్ ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ. ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది, అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా చెప్పాలనుకుంటున్నారు. రైట్ నో ఏంటి అని అంటే మేబీ మీరుండే విధానం ఈ పర్సన్కి అర్థం కాకుండా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మోస్ట్ ఆఫ్ ద స్పిరిచువల్ కనెక్షన్స్లో సోల్మేట్ కనెక్షన్స్ ఎలా ఉంటుంది అని అంటే గివర్ వచ్చేసి లేకపోతే చేస్తారని చెప్పొచ్చు. ఈ పర్సన్ ఎలా ఉంటారు అని అంటే లవ్ చూపించడము, అందరు వరల్డ్ మొత్తం అవతల పర్సన్ అంత సరిగ్గా లేరు అంటే వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్తూ ఉన్నా ఈ స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్న ఈ పర్సన్ మాత్రం గివర్ మాత్రం ఏంటి అని అంటే వాళ్ళ నుంచి పాజిటివ్ సైడ్ని చూడడం అనమాట. సో ఎవరు చూడండి మీరు చూడడము. సో కాబట్టి ఈ పర్సన్ కొంచెం అది కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. స్పెషల్లీ మీరు వీళ్ళకి కేరింగ్ అనేది చూపించడము అంటే ఎప్పుడు అవైలబుల్లో ఉండడము ఇలాంటిది చేసింటే కనుక ఈ పర్సన్ ఏంటి అని అంటే మిమ్మల్ని ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ, నేను నిన్ను అర్థం చేసుకుని ఉంటే బాగుండు అని చెప్పడం అనమాట. సో ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్లో ఉండడం అంటే సో మీరు అర్థం అవ్వట్లేదు ఈ పర్సన్కి ఏం నడుస్తుంది, మీరు ఏంటి అసలు మీరు ఎలా ఈ పర్సన్ బిలీవ్ చేస్తున్నారనో లేకపోతే కనెక్ట్ అయి ఉన్నారనో లేకపోతే కైండ్నెస్ చూపిస్తున్నారని చెప్పేసో ఈ విధంగా అనమాట. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ సిచ్యువేషన్. సో ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ అన్నది కూడా ఈ పర్సన్ మీకు చెప్పాలనుకోవడం బట్ చెప్పట్లేదు. ఓకే, నెక్స్ట్ ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్, నేను దీన్ని భరించలేను. ఓకే, మీ పర్సన్ చాలా స్ట్రాంగ్ పెయిన్లో ఉన్నట్లయితే చూపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, నేను ఈ పెయిన్ని ఏదైతే భారం ఉందో మీ నుంచి దూరం ఉండిండొచ్చు, లేకపోతే మేబీ కలిసి ఉన్నా సరే డిస్టెన్స్ అనేది ఉంటుంది రైట్, ఎమోషనల్ డిస్టెన్స్ అది ఉండిండొచ్చు. సో వీళ్ళు దాన్ని తీసుకోలేకపోవడం, ఈ పెయిన్ ఏదైతే నడుస్తుందో ఈ కనెక్షన్కి సంబంధించి నేను ఇప్పుడు దీన్ని తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి చెప్పడం అనమాట. ఓకే, సో అది కూడా చెప్పాలనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ, గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఏంటి అని అంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేరు. మేబీ రైట్నో ఉన్న సిచ్యువేషన్లో ఈ పర్సన్కి ఆల్రెడీ చూస్తున్నాం ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుందనంటే వీళ్ళు చాలా ఫినిష్ చేస్తున్నారు లెసన్స్, బర్డన్ తీసుకుంటున్నారు, రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు, ఇవంతా ఉంది. సో కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మిమ్మల్ని ఈ పర్సన్ హ్యాపీగా ఉంచలేరు, నేను నిన్ను హ్యాపీగా ఉంచలేను అని చెప్పడం అనమాట. సో ఈ మెసేజ్ కూడా మీకు చెప్పడం, అందుకనే ఈ పర్సన్ ప్రస్తుతానికి నేను ఆ హ్యాపీనెస్ నీకు ఇవ్వలేను కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేయడము లేకపోతే మాట్లాడకుండా ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే బెస్ట్ అన్నట్లుగా దూరంగా ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ అన్నది ఈ పర్సన్ నుంచి మెసేజ్. డిస్టెంట్గా యాక్ట్ చేస్తున్నారు ఇంకా చెప్పలేదు అని అంటే ఇది వచ్చేసి మెయిన్ రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు. సో అందుకే వాళ్ళు మీ నుంచి దూరంగా ఉండడం అన్నది జరుగుతూ ఉండొచ్చు. ఓకే, లాస్ట్ మెసేజ్ వచ్చేసి ఐ కాంట్ కమ్ టు యూ నౌ. ఓకే, వెరీ చాలా చాలా ఏమంటారు అది ఎనర్జెటికలీ గైడెడ్ రీడింగ్ కదా, ఎంత క్లియర్లీ వచ్చింది మొత్తం అంతా. ఐ కాంట్ కమ్ టు యూ రైట్ నౌ. సో ఇవాళ రీడింగ్లో మీ పర్సన్ మీకు చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటి అని అంటే ఇప్పుడు ప్రస్తుతము నేను నీ దగ్గరికి రాలేను, సిచ్యువేషన్స్ నడుస్తూ ఉన్నాయి, ఈ కార్మిక్ బాండ్స్ టాక్సిక్ సిచ్యువేషన్స్ ఏదైతే వాళ్ళ లైఫ్లో ఉందో అవి ఫినిష్ చేసిన తర్వాతే ఈ పర్సన్ మీ దగ్గరికి రావడం. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచలేరు, మీ దగ్గరికి రాలేరు, అందుకనే ఇప్పుడు ఆ సపరేషన్ అన్నదో డిస్టెన్స్ అన్నదో మాట్లాడకుండా ఉండడము ఇంకా ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఇది నడుస్తూ ఉండొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఈ పర్సన్ మీతో చెప్పాలనుకోవడము చెప్పకుండా ఉండడం. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకు ఈ పర్సన్ ఇలా డిస్టెంట్ యాక్ట్ చేస్తున్నారు అని అంటే ఇది వచ్చేసి రీజన్. ఓకే, సో ఎనీవే
ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.